ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారు? మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. చాలా బాగుంది. మా ఆయనకి వచ్చినోడికి అయితే చాలా బాగా నచ్చింది. మనం ఇంట్లో ఏదైనా వంట చేస్తాం, మన ఇంట్లో వాళ్ళు తిని మెచ్చుకున్నారనుకుని ఆ ఫీల్ వేరుగా అనిపిస్తుంది కదా. అలా మంచిగా రావడానికి నేనైతే ఈసారి కొంచెం కొన్ని టెక్నిక్స్ ఫాలో అయ్యి అందువల్ల చాలా మంచిగా వచ్చింది. కానీ దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అయింది. ఒక్కోసారి నేను బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను చూడండి, ఆ రోజు అది బిస్కెట్ అవుతుంది. ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ అయింది. ఎందుకంటే బియ్యం చాలాసేపు నానడం వల్ల అదొక్కటి కొంచెం మెత్తగా అయింది. నాకు చాలా పలుకు మీద ఉంటేనే ఇష్టం అనమాట అన్నము. తట్టు బిర్యానీ ఇంకా పలుకు మీద ఉంటేనే ఇష్టం. కొంచెం మెత్తగా అయ్యేసరికి అట్లా అనిపించింది. కానీ మా ఆయన టేస్ట్ చూసి చాలా బాగుంది, మెత్తగా అయింది అంతే, కొంచెం మెత్తగా ఉంది కదా, ఏం కాదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఏం చేసావు ఏంటో కానీ ఎప్పుడు చేసేదానికంటే ఈసారి టేస్ట్ చాలా బాగా వచ్చింది. గ్రేవీ కర్రీ కూడా బాగుంది, బిర్యానీ కూడా బాగుంది అని మెచ్చుకున్నారు. అప్పుడు అనిపించింది మనము ఏదైనా చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారనుకోని మనం తినకపోయినా తిన్నంత తృప్తి అనిపిస్తుంది కదా. ఈరోజు అయితే మన ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా ఏంటంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ ఈ రోజుల్లో స్పైసీనెస్ ఎక్కువగా తింటే ఫుడ్ డైజెషన్ కాకపోవడం అలాంటి ప్రాబ్లం వస్తుంది కదా. అలా కాకుండా తక్కువ స్పైసీగా టేస్టీగా ఉందన్నమాట. గిన్నెలో ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఒకవేళ మనం నెయ్యి కూడా వేసుకోవాలనుకుంటే మాత్రం ఆయిల్ వేసుకున్నాకే నెయ్యి వేసుకోవాలి. గుర్తుపెట్టుకుని ఏ రెసిపీలలో అయినా కానీ ముందే నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి, అది బాగా వేడైపోయి మొత్తం అంతా స్మోక్ బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఆయిల్ కొంచెం వేసాక అప్పుడు అది వేసుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఈ యొక్క ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ మసాలా తయారు చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆ పేస్ట్ దీన్ని మంచిగా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఆనియన్స్ మంచిగా వేగనివ్వాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి వాటర్ పెట్టేస్తారు దీనిపైన, ఎందుకంటే వెయిట్ పెట్టడం వల్ల ఈ పక్క నుండి మనకి వేఫర్స్ అంటే బయటికి పోవు. అప్పుడు అన్నం అంటే మంచిగా దమ్ అవుతుంది. ఆనియన్స్ మంచిగా వేగుతూ ఉన్నప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసేసి వీటిలో నుండి మనకు పచ్చి వాసన ఆల్రెడీ మనము ఆనియన్స్ అంటే డైరెక్ట్ మంట పైన కాల్చుకున్నాను అనమాట. కాల్చుకొని పొట్టు తీసేసి మిక్సీ పట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర ఏమో కొంచెం ఆయిల్ వేసి మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇంకా ఇక్కడ తాలింపులో మగ్గిపోయింది అనుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఓకేనా, ఈ తాలింపులో మంచిగా మగ్గి ఆ యొక్క మంచి అరోమా బయటకు వస్తుంది చూడండి, అప్పటి వరకు అనేసుకుందాం. దీన్ని కూడా మొత్తం అంతా దాంట్లో వేసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకి గిన్నె నుండి మంచిగా సపరేట్ అవుతుంది సరే. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయినట్టు, దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఆల్రెడీ నేను మ్యారినేషన్ చేసినప్పుడు కూడా వేసాను, కానీ ఇంకా తాలింపులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. వేసి కొంచెం పచ్చి వాసన పోయేందుకు వేయించాలి. దాంతోపాటు పసుపు కూడా వేసుకోవాలి. మన ట్రెడిషనల్ వంటకాలలో ఏదైనా పసుపు కంపల్సరీ వేస్తారు. ఆ పసుపుతోనే ఆ కర్రీకి మంచి లుక్ వస్తుంది, మనకు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, కర్రీకి మంచి కలర్ని ఇస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ ఉంది కదా, ఆ యొక్క చికెన్ని వేసేసి దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఓకేనా, ఇలా ఆయిల్ ఇవన్నీ రిలీజ్ అవుతూ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా. ఈ స్టేజ్లో మనము ఇంకా రిమైనింగ్ ఉప్పు కారం వేసుకోవాలి. ఫస్ట్ వేసింది అయితే సరిపోదు. ఇంకా ఫస్ట్ వేసిన మసాలా అంతా బిర్యానీలోకి ఎక్కువ వేసేసాను కదా. నేను ఏం వేసా, కారం వేసా, ఉప్పు కారంలోనే ఉంది, చూసి రిమైనింగ్ వేసాము. ఉడికిన తర్వాత ఉప్పు కారం అయిపోయింది, ధనియా పౌడర్ అయిపోయింది, కొంచెం గరం మసాలా, తర్వాత మనము ఇంతకుముందు కొబ్బరిని పొయ్యి పైన మంచిగా కాల్చుకున్నాం కదా,
ఆ యొక్క కొబ్బరి పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది తెలుసా, స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మనం వేసిన మసాలా అంతా ఆ యొక్క చికెన్ పీసెస్కి పట్టేలాగా వేసుకున్నాక ఇప్పుడు మనము ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటి వాటర్ అంతా ఉంటుంది కదా, అన్నిటిని కలిపేసి దీంట్లో వేసేసుకున్నాం. మ్యారినేషన్ చేసినటువంటి గిన్నెలోది, దాంతోపాటు మనము మిక్సీ పట్టుకున్న గిన్నెది, అన్ని స్పూన్స్కున్నది అంతా తీసేసి, మసాలా అంతా వేస్ట్ కదా, బాగా సేమ్ వస్తుంది చెప్పండి, కర్రీలో వేస్తే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసేసి మంచిగా మూత పెట్టేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం. మంచిగా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా? ఈ యొక్క వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. వాటర్ అయితే సరిపోతుంది. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి ఒక 2 నిమిషాల నుంచి పెద్ద చిన్న మంట పైన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని చల్లారిన తర్వాత బాటిల్లోకి మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటి బాటిల్ మూతలన్నీ అయిపోయినట్టు పెట్టేసుకున్నాం అనుకోండి. మూతలు మన దాని దగ్గర పెట్టేస్తే ఏవి కింద పడిపోకుండా ఉంటాయి. ఇదిగోండి ఫైనల్గా అయితే బిర్యానీ అయిపోయింది. బిర్యానీ అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసేయాలి. అప్పుడు మంచిగా దమ్ అవుతుంది. తర్వాత ఒకసారి మంచిగా కలిపేసామనుకోండి, మంచిగా లూజ్ అయిపోతుంది. తర్వాత అందరం ఇలా వేడిగా చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ గ్రేవీ కర్రీ తిన్నామనుకోండి, సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఇంకా ఏంటి అంటే రైతా అనమాట. ఈసారి అయితే రైతాలో క్యారెట్, ఆనియన్స్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేస్ట్ చేసా, సూపర్గా ఉందన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం? జనరల్గా అయితే చికెన్ బిర్యానీలో వచ్చే పీసెస్ చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఈ స్టైల్లో చేస్తే చికెన్ బిర్యానీలో వచ్చేటువంటి పీసెస్ అనేటువంటివి మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారనమాట. అంతా బాగుంటుంది. మీ ఇంట్లో ఏం చేశారు సండే స్పెషల్ చెప్పడం మర్చిపోవద్దు.